హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఒక 5 ఎగ్స్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇంకొక పెనం మీద బటర్ని యాడ్ చేసి ఈ విధంగా బ్రెడ్ని అయితే 2 వైపులా కాల్చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా కాల్చడం వల్ల మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది మరింత టేస్ట్గా తినడానికి బాగుంటుందన్నమాట. దీని మీదే మళ్ళీ కొంచెం బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసిన ఆమ్లెట్ని వేసుకొని ఒకసారి రెండో వైపులు కూడా ఈ ఆమ్లెట్ అనేది అంటినట్టు ఈ విధంగా పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగాము అంటే మనకి చక్కగా ఆమ్లెట్ అనేది ప్లఫీగా వచ్చేస్తుంది అనమాట. టర్న్ చేసి ఈ ఎక్స్ట్రాస్ కట్ చేస్తే కట్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్గా మడత పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కానీ మా పిల్లలు ఈ విధంగా అయితే మంచిగా తినేస్తారని చెప్పి నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసి వాళ్ళకైతే కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా మా పిల్లలకి కెచప్తో ఇచ్చిస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసారనమాట. ఇంకా అలా ఆడుకుంటూ ఉన్న మా పిల్లలకి 11 o'clockకి కొంచెం ఫ్రూట్స్ బ్రేక్లోకి బనానా అలాగే అన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు అసలే సండే, మార్నింగ్ కూడా బ్రెడ్ ఆమ్లెట్తో స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ చికెన్ బిర్యానీ కోసం గరం మసాలా స్పైసెస్ అన్నీ ఆయిల్లో యాడ్ చేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇంకా చికెన్లో అయితే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ రసం, పెరుగు అన్నీ యాడ్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఈ విధంగా ఇందులోనే కలిపేసి తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాను అనమాట. కలిపిన దీంట్లో నేనైతే 1 కప్పు రైస్ ఎప్పుడు మాకైతే నార్మల్గా వండితే సరిపోతుంది. సో 1 కప్పు రైసు కడిగేసి ఇందులో వేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే కరెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక సైడ్ అయితే మెంతి కూర చికెన్ అయితే కర్రీ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను. ఇంకా ఈ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ, ఇంకా ఆనియన్, క్యారెట్ అన్ని సలాడ్ అన్ని చికెన్ కర్రీ రెడీగా పెట్టుకొని హ్యాపీగా మా పిల్లలకి అయితే లెమన్ ఉంటే చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా లెమన్ వేసి హ్యాపీగా తింటారు. అన్నం అయితే తినిపించాలి కానీ ఇలాంటి బిర్యానీ ఎందుకు తినిపించాలి? ఇంకా లాస్ట్లో ఏదైనా ఉండిపోతే నేను తినిపిస్తాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత వింటర్ హోంవర్క్ అయితే ఇచ్చారు. వింటర్కి ఇంకా హోంవర్క్ చేయించాలి కదా, ఎప్పుడు తిండి ఆడుకోవడం ఇదే అయిపోతుంది. ఇంకా చాలా ఆడుతూ ఉంటారు కానీ అన్ని వీడియోలో పెట్టాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఈ వీడియోయే సగం మంది చూడరు. ఇంకా పెద్ద పెద్ద వీడియోలు ఏం చూస్తారు చెప్పండి. సో అందుకోసం అని చెప్పి కట్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుంటాను అనమాట. సో మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.